ఈరోజు దేవుని వాగ్దానము మత్తయి సువార్త 5వ అధ్యాయము 37వ వచనము. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలెను. వీటికి మించున్నది దుష్టుని నుండి పుట్టునది. ప్రార్థన. పరిశుద్ధమైన దేవా, కృపగల తండ్రి, మీ పాదములకు లెక్కలేని స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రవ్వా. ఈ ఉదయకాల సమయంలో ఈ రీతిగా మా అందరితో మాట్లాడినందుకు మీకు స్తోత్రములు తండ్రి. అవును యేసయ్య, మేము మాట్లాడు మాటల విషయంలో మేము మెలకువగా ఉండి మా నోటిని భద్రపరచుకునే శక్తిని, కృపను మాకు దయచేయండి. వాక్యములో చెప్పిన రీతిగా మా మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండేలాగా సహాయము చేయండి. మా నోటిని దుష్టుడు వాడుకోకుండా ఉండునట్లు సహాయము చేయండి. వట్టి మాటలు, వ్యర్థపు మాటలు మాట్లాడకుండానట్లు మీ కృపను మాకు అనుగ్రహించండి. మీ పరిశుద్ధమైన ఆత్మను వెలిగించే మాటలను మాట్లాడే జ్ఞానమును మా అందరికీ అనుగ్రహించుమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.